హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ కోతి కథ ఏంటో చూద్దామా. అనగనగా ఒక అడవి, అందులో చాలా కోతులు నివసిస్తూ ఉండేవి. ఆ సంవత్సరం వర్షాలు లేవు. అది వేసవికాలం కావడంతో ఆ పర్వత ప్రాంతంలో నీటి చెరువులు, సరస్సులు ఎండిపోయాయి. కోతులకి గొంతులు ఎండిపోయి మాటలు రాక, దాహం తీరే మార్గం దొరకక అవి విలవిలలాడుతున్నాయి. ఒకరోజు కోతులన్నీ నీటిని వెతుక్కుంటూ వెళ్ళాయి. నీళ్ల కోసం తిరుగుతున్న వాటికి అంత దూరాన నీటి ప్రవాహం ఒకటి కనిపించింది. అక్కడ పొదలు, తుప్పలు పచ్చగా పెరిగి ఉన్నాయి. దాన్ని బట్టి అక్కడ నీళ్లు ఉండి ఉంటాయి అనుకుని అమ్మయ్య, కష్టం గట్టెక్కిందని సంతోషంతో వెళ్తున్నాయి. అలా ఎంత దూరం వెళ్ళినా వాటికి నీళ్లు కనిపించట్లేదు. నీరసంగా ఒక చోట కూర్చుంటాయి. ఏడుపు ముఖాలతో పిచ్చెక్కినట్టు అరవటం, గెంతులేయటం మొదలుపెట్టాయి. అప్పుడు ఒక ముసలికోతి మళ్ళీ నడవటం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళి అందరినీ రమ్మని చప్పట్లు కొట్టి పిలిచింది. అయిగో నీళ్లు, అటు పోదాం రండి అంటుంది. కోతులన్నీ పరిగెట్టుకుంటూ వస్తాయి. ఇంతలో ఆ పక్కనే పొదల్లో ఉన్న కుందేలు వాటి మాటలు విని, అవి పడుతున్న కష్టాన్ని తెలుసుకుని చెంగున బయటకు దూకుతూ వచ్చి ఇలా అంటుంది. స్నేహితులారా, మీకు తెలివి లేదు. ఇంత ఎండలో నీటి ప్రవాహం ఉంటుందా? ఎంత అమాయకులు మీరు. ఆ కనిపించేది చెరువు కాదు, కాలువ కాదు. అది ఎండమామి. దానిలో నీరుండదు. నీరున్నట్లు భ్రమ కల్పిస్తుంది అంతే. అందుచేత మీరు వృధా ప్రయాస పడకండి. నేను చెప్పినట్లు చెయ్యండి. ఈ జువ్వి చెట్టు ప్రక్క నుండి వెళ్తే దగ్గరలో మంచి చెరువు ఉంది. అక్కడ నీళ్లు తీయగా కూడా ఉంటాయి. అవి తాగి హాయిగా దాహం తీర్చుకోండి అంటుంది. కుందేలు మాటలకి ముసలికోతికి కోపం వచ్చి ఒక్కసారిగా ముందుకు వచ్చి కుందేలు పీక పట్టుకుని ఇష్టం వచ్చినట్లు తిట్టి చంపేస్తుంది. ఆ తరువాత మిగిలిన కోతులు కుందేలు చెప్పిన చోటుకు వెళ్ళి నీళ్లు తాగి దాహం తీర్చుకుని వచ్చి ముసలికోతిని ఇలా తిడతాయి. మనకి సాయం చేయడానికి వచ్చిన కుందేలుని ఇలా చేస్తావా? ఈ పాపం ఊరికే పోదు. ఇంత చిన్న విషయానికే ప్రాణం తీసేంత కోపం ఎందుకు నీకు అని తిడుతూ కోపంగా అక్కడి నుండి కోతులన్నీ వెళ్ళిపోతాయి. ముసలికోతి చనిపోయిన కుందేలుని చూస్తూ బాధపడుతూ ఇలా అనుకుంటుంది. కోపంలో ఇంత పని చేశానా? ఈ కుందేలు ప్రాణం తీసుకురాలేను అని దాన్ని చూస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది. ఈ కథలో నీతి చూద్దామా. నీచబుద్ధి కలవారికి మేలు చెయ్యబోతే మంచివారికి కీడు తప్పదు. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.